మడ్గార్డ్ చూసుకుంటే ఇదంతా టోటల్ మెటల్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి 5.3 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ కంపెనీ క్లెయిమ్ వచ్చేటప్పటికి 59 ARAI సర్టిఫైడ్ మైలేజ్ వచ్చేటప్పుడు టోటల్గా 3 వేరియంట్స్ అయితే వస్తాయి, VX, ZX అండ్ ZX ప్లస్. ఈవెన్ దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే హీరో నుంచి వచ్చిన కొత్త డెస్టినీ 125 అనమాట. సో ఈ డెస్టినీ 125 అనేది దీని రైవల్స్కి గట్టి పోటీ అయితే ఇవ్వడానికి రెడీ అయిపోయింది. 2025లో వచ్చిన వేరియంట్ ఇక్కడ మీరు చూస్తుంది. ఈరోజు మన వీడియోలో ఏంటంటే టోటల్గా ఈ కొత్తగా 2025లో లాంచ్ అయిన డెస్టినీ 125లో అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్డ్గా చూద్దాం. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే తాడేపల్లిగూడెంలో ఉన్న శ్రీ దానేశ్వరి హీరో షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. స్టార్టింగ్ దీంట్లో ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే నేనైతే కీ ఆన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కీ అయితే చూపించలేదు కదా. కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, జస్ట్ హీరో లోగో ఉంది. అండ్ ఇది వేవ్ బైట్ కీ అయితే కాదు, నార్మల్ కీయే. సో కీ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఆన్ చేసిన తర్వాత మనకి కీ పెట్టి ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా DRL అనేది ఈ టైప్లో ఉంది. మెయిన్గా ఈ స్కూటర్లో నాకు నచ్చింది ఏంటంటే ఎటు చూసినా సరే మనకి ప్రీమియం లుక్ అయితే వస్తుంది, యాజ్ వెల్ అస్ ఫీల్ కూడా ఆ టైప్లో ఉందన్నమాట. అంటే ఈ ప్లాస్టిక్స్ కానివ్వండి ఏదవనివ్వండి మంచి హై క్వాలిటీ టైప్లో అయితే ఉందన్నమాట. మనం ఎక్కడ టచ్ చేసినా కూడా మీరు కూడా డైరెక్ట్గా ఇక్కడ ఈవెన్ ఈ షోరూంలో టెస్ట్ రైడ్ అవైలబిలిటీ కూడా ఉంది. మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకున్నా సరే సేమ్ మీరు కూడా అదే అంటారు. ఇక్కడనే కాదు, మీరు ఏ షోరూంలో చూసుకున్నా కూడా సేమ్. అంటే దీని క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్తో అయితే వస్తుంది. అండ్ DRL అయితే ఈ టైప్లో ఉంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ టైప్లో చిన్న లైటింగ్ అయితే ఇచ్చారు. హై బీమ్ అండ్ లో బీమ్ కూడా నేను అంటే ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి లైట్స్ హై బీమ్ అండ్ లో బీమ్ ఆన్ చేసుకోవడానికి అయితే అవుతుంది. జస్ట్ కీ ఆన్ చేస్తే DRL మాత్రమే లైట్ అవుతుంది. అండ్ ఇక్కడ సిల్వర్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా టోటల్ చూస్తున్నారు కదా. దీంట్లో టోటల్గా కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 3 వేరియంట్స్ అయితే వస్తాయి, VX, ZX అండ్ ZX ప్లస్. టోటల్గా ఈ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. కలర్స్ గురించి చూసుకుంటే VXలో 3 కలర్స్ వస్తాయి, ఎటర్నల్ వైట్, రీగల్ బ్లాక్, గ్రూవీ రెడ్. ZXలో కాస్మిక్ బ్లూ, మిస్టిక్ మెజెంటా ఇప్పుడు మీరు చూస్తున్న కలర్. ZX ప్లస్లో 2 కలర్స్ ఉంటాయి, రీగల్ బ్లాక్, ఎటర్నల్ వైట్. అలాగే బేస్లో VXలో చూసుకుంటే మనకి డ్రమ్ వస్తుంది, ZXలో డిస్క్ వస్తుంది, అలాగే ZX ప్లస్లో కూడా డిస్క్ వస్తుంది. అలా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంక ఈ ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ నెంబర్ బోర్డు హోల్డర్ అయితే వస్తుంది. యాజ్ వెల్ as ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ మెటీరియల్. హీరో లోగో అయితే ఇక్కడ ఇచ్చారు, ఇదంతా కూడా టోటల్ ఫైబరే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి క్రోమ్ డిజైన్ అయితే ఇచ్చారు అనమాట. దీంట్లో ఇది కొంచెం హైలైట్ చేశారు. యాజ్ వెల్ as ఇక్కడ కూడా క్రోమ్ అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి ZX వేరియంటు. అదే సేమ్ మనకి ZX ప్లస్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇదంతా కూడా టోటల్ కాపర్ టైప్ అయితే వస్తుంది అనమాట, కాపర్ క్రోమ్ అయితే వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి సిగ్నల్ ల్యాంప్స్ అనేది ఈ టైప్లో అయితే ఇచ్చారు. ఇవి కూడా టోటల్ హాలోజన్లో ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్లో మనకి హాలోజన్ సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ ఇక్కడ మడ్గార్డ్ చూసుకుంటే ఇదంతా టోటల్ మెటల్ అయితే ఇచ్చారు. ఇది ఫైబర్ యూనిట్ కాదు, ఇది మెటల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఇక్కడ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంది. నేనైతే టెస్ట్ రైడ్ చేశాను, మరీ ఎక్కువ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయలేదు, కానీ జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాను. మెయిన్గా దీంట్లో ఏంటంటే ఇది కొంచెం ఇంప్రూవ్ చేశారు, టైర్ సైజ్ అనేది ఇంప్రూవ్ చేశారు. దీంట్లో 90/90 12-inch టైర్ అయితే వస్తుంది, ట్యూబ్లెస్. అది కూడా ఏంటంటే యూరో గ్రిప్ టైర్స్ అయితే దీంతోపాటు ప్రొవైడ్ చేశారు. సో ఈ టైప్లో డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా ఏంటంటే బైబ్రీ నుంచి ప్రొవైడ్ చేశారు. బైబ్రీ నుంచి మనకి బ్రేకింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో మనందరికీ చాలామందికి తెలిసిందే ఇది. యాజ్ వెల్ as దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే మనకి ఏంటంటే బ్యాక్ బ్రేక్ అప్లై చేసినప్పుడు కూడా ఫ్రంట్ బ్రేక్ కొంతవరకు అయితే అప్లై అవుతుంది. సో ఈ టైప్లో కాంబీ బ్రేకింగ్ ఉండడం వల్ల మనకి బ్రేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ టైర్ స్కిడ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా దీంట్లో సైడ్ ఎలిమెంట్ చూసుకుంటే ఈ టైప్లో ఇదంతా కూడా టోటల్ ఫైబర్ యూనిట్. i3s అనేది అయితే ఉంది కదా. సో ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అయితే దీంతో పాటు అయితే ఇచ్చారు. అది స్విచ్ అనేది నేనైతే మీకు చూపిస్తాను. అండ్ ఈ సైడ్ కూడా చూస్తున్నారు కదా, సైడ్ అయితే ఈ టైప్లో ఉంది. ప్లేస్ కూడా చూసుకునే బాగానే ఉంది, బట్ మరీ ఓవర్గా ఏంటంటే సిలిండర్లు అవి తీసుకెళ్ళిపోయేంత ప్లేస్ అయితే లేదు. కానీ మనం కూర్చుని చిన్న బ్యాగ్స్ అవి క్యారీ చేయడానికి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. లగేజ్ హుక్ కూడా ఒకటైతే ఇచ్చారు. సో ఇథనాల్ 20%, పెట్రోల్ 80%. సో ఇథనాల్ మిక్స్ అయిన పెట్రోల్ కూడా దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. వెనకాల ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవాలన్నా, సీట్ ఓపెన్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా టోటల్ ఈ కీ దగ్గర నుంచే. ఇట్ సైడ్ చూసుకుంటే కనుక ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు, USB ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చారు, USB A టైప్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చారు.
సో ఇది కూడా ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ దీంట్లో మొబైల్తో పాటు ఇంకా ఏదైనా క్లాత్ కానీ ఏదైనా పెట్టుకుంటే బెస్ట్, లేదంటే గతుకుల్లో మొబైల్ అనేది బయటికి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇంకా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద రోడ్స్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. బట్ మరీ భారీగా ఆఫ్ రోడ్స్లో తీసుకెళ్లే వెహికల్స్ కాదు ఇవి, బట్ అలాంటి చోటికి తీసుకెళ్తే ఏమైనా ఇష్యూ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సీట్ హైట్ కూడా 770 mm సీట్ హైట్ అయితే ఉంది. సో ఈవెన్ షార్ట్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 115 kg టోటల్ వెయిట్ అయితే ఉంది. సో ఈవెన్ వెయిట్ ప్రకారం చూసుకున్నా సరే దీన్ని అయితే ఈజీగా మాన్యువర్ చేయొచ్చు. మీరు ఒకవేళ సిటీ ట్రాఫిక్లో అయినా లేకపోతే డే టు డే కమ్యూట్లో అయినా సరే, ఎలాంటి ట్రాఫిక్లో అయినా సరే దీన్ని ఈజీగా మీరైతే తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ చూసుకుంటే మనకి పిలియన్ ఫుటర్స్ అనేది ఈ టైప్లో ఉంది. ఇది కూడా టోటల్ మెటల్ది. నేను చెప్పాను కదా ముందే, ఎటు చూసినా సరే మంచి ప్రీమియంగా అయితే ఉండేలా తయారు చేశారని. అండ్ ఇక్కడ క్రోమ్ది చిన్న డిజైనింగ్ ఎలిమెంట్ అయితే ఉంది. ఈ సైడ్ చూసుకుంటే మొత్తం ప్యానల్ ఈ టైప్లో ఉంది. దీని మీద మనకి డెస్టినీ 125 ఎక్స్టెక్ అనేది ఈ టైప్లో బ్యాడ్జింగ్ వచ్చింది, 3D లోగో అయితే వచ్చింది. దీంట్లో కూడా మనకి సెన్సార్స్ అయితే అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా సైడ్ ఎగ్జాస్ట్ మీద చూసుకున్నా సరే మనకి ఈ క్రోమ్ టైప్లో ఈ ప్లేట్ అయితే వచ్చిందనమాట. మఫ్లర్ గార్డ్ అయితే వచ్చింది. మెయిన్గా దీంట్లో సీట్ చూసుకుంటే చాలా కుషన్ అయితే ఉంది. ఈవెన్ లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా ఇద్దరైతే కుషన్ ట్రావెల్ చేయొచ్చు. సీట్ అయితే వైడ్ ఉంది, యాజ్ వెల్ ఎస్ కుషన్ కూడా చాలా బాగుంది. ఈ గ్రాబ్ రైల్తో పాటు బ్యాక్ ఉన్న వాళ్ళకి బ్యాక్ సీట్ కంఫర్ట్ గురించి ఏంటంటే ఇక్కడ బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇది కూడా కుషన్ చాలా బాగుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా కుషన్ అయితే ఉంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టోటల్ ఈ టైప్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి చిన్నది సిల్వర్ ఫినిష్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్యూయల్ లిడ్ అయితే వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెయిల్ సెక్షన్ అయితే చూద్దాం. అండ్ కీ అయితే ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేస్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి షార్ప్ ఎడ్జ్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్రోమ్ టైప్లో అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ సిగ్నల్ లైట్ అయితే ఇక్కడ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ హీరోది లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ టెయిల్ లైట్ అయితే ఈ టైప్లో డిజైన్ చేశారు. సో నాకు ఈ బ్యాక్ సైడ్ ఈ సెక్షన్ వచ్చేటప్పటికి డిజైన్ ఎలిమెంట్ అనేది చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ సెక్షన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ అనేది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది. మడ్ గార్డ్ కూడా ఏంటంటే సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉంది, మరి ఓవర్ ఫ్లెక్సిబుల్ అయితే కాదు. అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకుంటే టైర్ హగ్గర్ కూడా ఇచ్చారు. దీంతోపాటు బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా ఏంటంటే ట్యూబ్లెస్ టైర్ వస్తుంది, అలాయ్ వీల్ డిజైన్ తోటే ఉంది. బ్యాక్ సైడ్ 100/80 12 ఇంచ్ అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. అండ్ గ్రిప్ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా, గ్రిప్ ప్యాటర్న్ అయితే ఈ టైప్లో ఉంది. సో ఈవెన్ చిన్న చిన్న ఆఫ్ రోడ్స్ అంటే మనకి ఎక్కువ రూరల్ రోడ్స్లో మరీ స్మూత్ రోడ్స్ అయితే ఉండవు కదా, అలాంటి చోట వెళ్ళినా ఎక్కడ జారే పరిస్థితి ఉండదు, మంచి గ్రిప్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి చూసుకుంటే కనుక దీంట్లో సింగిల్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అది కూడా ఏంటంటే హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ ఉన్నప్పుడు మంచి స్మూత్నెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంజన్ గురించి చూసుకుంటే దీంట్లో ఏంటంటే ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. అండ్ అది కూడా ఏంటంటే 124.6 cc డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది. 9 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 10.4 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి CVT ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. కాబట్టి అంటే ఆ CVTని కూడా చాలా ఇంప్రూవ్ చేసామని అయితే చెప్పారు. సో ఆ ఇంప్రూవ్ చేసింది ఏంటంటే మనకి స్మూత్నెస్లో యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ ఎకానమీలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఫిక్స్ చేయలేదు, బట్ సైడ్ స్టాండ్తో పాటు కలిపి అయితే వస్తుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్న మనకి ఇక్కడ డెస్టినీ 125 అనేది బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడి నుంచే, సో ఇది లోపలికి ఇలా పుష్ చేసి ఇలా రైట్కి ట్విస్ట్ చేస్తే చాలు. సో ఈ టైప్లో అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి 5.3 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ కంపెనీ క్లెయిమ్ వచ్చేటప్పటికి 59, ARAI సర్టిఫైడ్ మైలేజ్ వచ్చేటప్పటికి 59. బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో నాకు తెలిసి 50 పైన వస్తుంది. అండ్ ఈవెన్ ఈ క్యాప్ చూసుకున్నా సరే మంచి హెవీగా అయితే ఉంది. చెప్పాను కదా, క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదని అనుకుంటున్నాను ఈసారి హీరో. సో ఇలా జస్ట్ లెఫ్ట్కి ట్విస్ట్ చేస్తే చాలు ఇదైతే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ స్పేస్ అయితే బాగానే ఉంది. బట్ ఫుల్ ఫేస్ హెల్మెట్ అంటే చిన్న హెల్మెట్లు అయితే యూజ్ అవుతాయి, మరి మనం రైడింగ్కి యూజ్ చేసే పెద్ద హెల్మెట్స్ అయితే దీంట్లో పట్టకపోవచ్చు. అండ్ స్పేస్ పరంగా చూసుకుంటే బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. దీంతోపాటు టూల్ కిట్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇచ్చారు. అండ్ స్పేస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఈవెన్ డెస్టినీ అనేది ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ అయితే ఉంది సిల్వర్ టైప్లో, ఇది కూడా ఫినిష్ అనమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉందన్నమాట. మంచి కంఫర్టబుల్ పొజిషన్లో హ్యాండిల్
హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. 80 వరకు స్పీడ్ వెళ్ళినా కానీ ఎటువంటి వైబ్రేషన్స్ అవి లేవు అనే చెప్పారు. నెక్స్ట్ టెస్ట్ రైడ్ వీడియో అనేది డీటెయిల్గా మనం మళ్ళీ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి మిర్రర్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. డిజైన్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొంచెం క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ వ్యూ మాత్రం చాలా బాగా కనబడుతుంది, దాంట్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక్కడ గ్రిప్స్ చూసుకున్నా చాలా బాగున్నాయి. అండ్ బార్ అండ్ వెయిట్స్ చూసుకుంటే ఈ టైప్లో క్రోమ్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనకి పార్కింగ్ బ్రేక్ ఆప్షన్ అయితే లేదు, జస్ట్ బ్రేక్ మాత్రమే ఉంది తప్ప పార్కింగ్ బ్రేక్ ఆప్షన్ అయితే ఇక్కడ ఏం లేదు. అండ్ ఈవెన్ ఈ రైట్ సైడ్ చూసుకున్నా సరే మనకి బ్రేక్ ఆప్షన్ అయితే ఈ టైప్లో ఉంది, డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హీరో లోగో అయితే ఉంది. అండ్ ఈ స్విచెస్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ పాస్ లైట్, హై బీమ్, లో బీమ్ మొత్తం కలిపి ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ సిగ్నల్ లైట్ రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది, యాజ్ వెల్ యాజ్ హార్న్ స్విచ్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మెయిన్గా ఏంటంటే చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. మనకి ZX ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అన్నాను కదా, ZX ప్లస్ టాప్ అండ్ వేరియంట్లో ఈవెన్ ఆటో క్యాన్సిల్ వింకర్స్ కూడా ఉన్నాయి. ఆటో క్యాన్సిల్ వింకర్స్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు రైట్ సిగ్నల్ ఇచ్చాం కదా, సో రైట్కి హ్యాండిల్ తిరిగిన తర్వాత మళ్ళీ నార్మల్గా మన ఇలాగ అంటే స్ట్రైట్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సిగ్నల్ లైట్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ మనం ఇక్కడ స్విచ్ దగ్గర ప్రెస్ చేసి ఆఫ్ చేయక్కర్లేదు. ఇది ఎప్పుడో ఓల్డ్ స్కూల్ టైంలో బజాజ్ పల్సర్లో చూశాను. ఇప్పుడున్న బైక్స్లో మరి దేంట్లో ఉన్నాయి ఏంటి అనేది మీకు ఐడియా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆటో క్యాన్సిల్ వింకర్స్ అనేది దీంట్లో అయితే కొత్తగా ఇవ్వడం జరిగింది. ZX ప్లస్, అది కూడా టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే, అన్ని వేరియంట్లో అయితే రాదు. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ చూసుకున్న మనకి i3s, ఇందాక చెప్పాను కదా, ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్కి సంబంధించిన స్విచ్ అనమాట. ఇది ఆన్లో ఉంటే కనుక మనకు 10 సెకండ్స్ ఎక్కడైనా ఐడియల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మళ్ళీ మనం ఏదైనా ఇలా క్లచ్ ప్రెస్ చేసినా, క్లచ్ కాదు ఐ మీన్ బ్రేక్ ట్యాప్ చేసిన యాక్సిలేటర్ తిప్పిన ఏదంటే మళ్ళీ ఇంజిన్ అనేది లైఫ్కి వస్తుంది. హెడ్ లైట్ రిలేటెడ్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. మీకు ఇందాక స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూపించినప్పుడు జస్ట్ DRL లైట్ అయింది కానీ హెడ్ లైట్ అయితే లైట్ అవ్వలేదు కదా, అది వచ్చేటప్పటికి మనకి దీంతో అయితే లైట్ అవుతుంది. అండ్ ఇంజిన్ స్టార్టర్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు, కిల్ స్విచ్ అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడు ఒకసారి అయితే కీ ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒకటి గమనించారా, ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ అవుతుంది. ఈవెన్ నైట్ టైం కూడా మంచి విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ కీ ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ కీ ఆన్ చేస్తున్నాను చూడండి, ఈ స్టార్టర్ బటన్ మాత్రం ఇక్కడ లైట్ అవుతుంది. అండ్ ఇది హెడ్ లైట్ రిలేటెడ్ ఆన్ అండ్ ఆఫ్, ఇది కూడా ఏంటంటే మనకి స్టార్ట్ చేసిన తర్వాత లైట్ అవుతుంది. సో ఇది ఒకసారి అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే స్టార్ట్ చేశాను, చాలా స్మూత్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సౌండ్ అనేది అసలు ఏం రావట్లేదు, చాలా స్మూత్ అయితే ఉంది. సో ఇది హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్, ఇది వచ్చేటప్పటికి ఆఫ్, ఇదైతే ఆన్. అండ్ ఇక్కడ కింద ప్రొజెక్టర్ టైప్లో ఉన్నది హై బీమ్ ఇది. సో ఇది వచ్చేటప్పటికి ఓన్లీ లో బీమ్, ఇది హై బీమ్. సో ఈ టైప్లో అయితే ఉంది. లైటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు, టోటల్ LED యూనిట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే మనకి దీంట్లో డిజిటల్ యూనిట్ వచ్చింది. ఇదే సేమ్ మనకి బేస్ వేరియంట్లో చూసుకుంటే టోటల్ ఎనలాగ్ యూనిట్ అయితే వస్తుంది. దీంట్లో ఇంకా ఏమన్నా చూద్దాం. దీంట్లో వచ్చేటప్పటికి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తుంది. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే మీకు అయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లూటూత్ రిలేటెడ్ అన్నీ కూడా, అంటే మన మొబైల్ బ్యాటరీ పర్సంటేజ్ కానీ లేదంటే మెసేజెస్ అండ్ కాల్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ మొత్తం అన్నీ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఈ రైట్ సైడ్ అయితే చూపిస్తుంది కదా, ఈ రైట్ సైడ్ ఏంటంటే ఈవెన్ దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సో ఈ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవన్నీ ఏంటంటే ఎన్లాగ్, అంటే మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో VX దాంట్లో రాదు, ZX అండ్ ZXలో మాత్రమే అయితే వస్తుంది, ZX అండ్ ZX ప్లస్లో మాత్రమే వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ స్పీడోమీటర్ ఇచ్చారు. ఇటు సైడ్ చూసుకుంటే టోటల్ ఫ్యూయల్ ఇండికేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది. అండ్ ఇంకా ఏమన్నా చూద్దాం. సో టోటల్ రేంజ్ చూపిస్తుంది. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. మన పెట్రోల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ తోటి ఇంకా ఎంత రేంజ్ వెళ్ళొచ్చు అనేది ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ ట్రిప్ మీటర్ చూపిస్తుంది. ట్రిప్ A, B రెండు లేవు, ఒకటే ఉంది. అండ్ యావరేజ్ కిలోమీటర్ పర్ లీటర్ చూపిస్తుంది. సో యావరేజ్ కిలోమీటర్ పర్ లీటర్ అంటే మనం నడిపే దాన్ని బట్టి, అంటే మనం ఎకానమీలో నడుపుతున్నాం దేన్ని బట్టి, సో మనం నడిపే దాన్ని బట్టి యావరేజ్గా అసలు ఎంత వస్తుంది అనేది అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. చిన్న యూనిటే, కాకపోతే ఏంటంటే యూస్ఫుల్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎనలాగ్ మాకు ఇలాంటి బ్లూటూత్ ఇలాంటివి అన్నీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎనలాగ్ చూస్ చేసుకోండి, అది కూడా చాలా బాగుంది వేరియంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్, ఈవెన్ మైన్యూట్గా ఉన్నా కూడా డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు. ఈవెన్ ఇటు సైడ్ కానీ మొత్తం అంతా కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది. ఈవెన్ ఇక్కడ కూడా చూసుకుంటే హీరోది స్టిక్కరింగ్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ మొత్తం దీంట్లో ఉన్న వేరియంట్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్.
సో ఇది గైస్ ఓవరాల్గా 2025లో వచ్చిన హీరో డెస్టినీ 125 గురించి టోటల్ స్పెసిఫికేషన్ వాక్ అరౌండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీంట్లో టోటల్గా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని ప్రైసెస్ వచ్చేటప్పటికి 1,15,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంటుంది. అంటే ఒక 2,000 to 3,000 డిఫరెన్స్లు అయితే ఉంటాయి వేరియంట్కి మధ్యలో. ఒకవేళ మీరు డీటెయిల్గా దీని ప్రైస్ గురించి కానీ, లేదంటే ఇప్పుడు ఉగాది ఆఫర్స్ అయితే ఇంకా ప్రస్తుతానికి నడుస్తున్నాయి అన్నారు, సో దాని గురించి కానీ, లేదంటే ఒకవేళ మీరు డైరెక్ట్గా టెస్ట్ రైడ్ చేసి అసలు ఎలా ఉంది వెహికల్ చూసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. తాడేపల్లిగూడెంలో ఉంటుంది శ్రీ దానేశ్వరి హీరో షోరూమ్ ఇది. అండ్ ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.